అనంతపురం జిల్లాలో పాడి పరిశ్రమలో డాక్టర్ తేజస్విని నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చదివింది డెంటల్ డాక్టర్ అయినప్పటికీ వైద్య రంగాన్ని వదిలి తన చిన్ననాటి నుంచి మక్కువ పెంచుకున్న పశు పోషణ వైపు అడుగులు వేశారు. నగర శివారులో భూమిని అద్దెకు తీసుకుని చిన్న షెడ్ నిర్మించి ఆవులతో తన ప్రయాణం ప్రారంభించింది. కాలక్రమేణా గేదెలను కూడా పెంచుకుంటూ ఇప్పుడు ఈ డైరీ ఒక మధ్యస్థాయి యూనిట్గా మారింది. మంచి ఆరోగ్యకరమైన పాలను ప్రజలకు అందించి సమాజానికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని అంటున్న డాక్టర్ తేజస్వినితో మా ప్రతినిధి ప్రకాష్ ఫేస్ టు ఫేస్. డెంటల్ స్టూడెంట్ అయినప్పటికీ అనంతలో ఒక మహిళ సమాజ చేసే మంచిగా కోరుకుంటూ వాళ్ళకు మంచి పాలు అందించాలనే ఉద్దేశంతో ఒక చిన్న డైరీ ఫామ్ స్టార్ట్ చేశారు. మేడం గారితో అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. మేడం చెప్పండి. మీరు? నా పేరు తేజస్విని అండి. నేను ఒక డెంటిస్ట్. యాక్చువల్గా నాకు ఫుడ్ ఇండస్ట్రీ మీద ప్యాషన్ అండి. సో చిన్న యూనిట్లో ఎందుకు సెటప్ చేయకూడదు అని, సో నాకు మిల్క్ మీద అంటే మిల్క్ ఈ మధ్య కల్తీ జరుగుతుందని విన్నాను. సో అందుకు ఒక న్యాచురల్ మిల్క్ మన కాంట్రిబ్యూషన్ ఉండాలి సొసైటీకి అనే ఉద్దేశంలో స్టార్ట్ చేసిన డైరీనే అండి ఇది. అంటే ఇనిషియల్గా ఎన్ని కౌస్తో స్టార్ట్ చేశారు? స్టార్టింగ్ నేను 4 కౌస్తో చేశాను. ఇప్పుడు 50 క్యాటిల్ ఉన్నాయండి. అంటే ఓన్లీ ప్యాషనేనా లేదంటే పిల్లలకు కానీ సమాజానికి కానీ ఏదో మంచి అంటే బీయింగ్ ఏ డాక్టర్ నేను హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ ఇష్యూస్ ఏమున్నాయి అని అనలైజ్ చేస్తే ఇప్పుడు ఉన్న దాంట్లో మిల్క్, ఆయిల్, వాటర్ ఈ 3 ప్రొవైడ్ చేయగలిగితే విత్ ప్యూరిటీ, సో దాదాపు ఒక 80% ఆఫ్ ద ఛాన్సెస్ అండి లైక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ రెడ్యూస్ చేయడానికి. సో నాకు అది కాన్సెప్ట్ వచ్చింది. సో ఇప్పుడు హెల్త్ సర్వీసెస్ కాంట్రిబ్యూషన్ సొసైటీకి ఎంత అవసరమో, సో మంచి ఫుడ్ అనేది కూడా సొసైటీకి అంతే అవసరం. కాబట్టి సో నా పరిధిలో ఉన్నది నేను న్యాచురల్గా ప్రొవైడ్ చేయాలని ఎంచుకున్న డైరీ అండి ఇది. లేదండి, నేను మాకు ఒక 10 acres ల్యాండ్ ఉంది. తర్వాత ఒక 10 acres లీజ్కి తీసుకున్నామండి. మేమే సొంతంగా పండించుకుంటాము. ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? 4 కౌస్కి ఇనిషియల్గా 4 కౌస్కి నాకు వచ్చేసి ఒక 3.5 lakhs అయ్యిందండి. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు ఓవరాల్గా మీ దగ్గర ఉన్న కౌస్ ఎన్ని, బఫెలోస్ ఎన్ని? ఓవరాల్గా నాకు ఒక 50 ఉన్నాయండి. కానీ ఎలా అంటే నేను ఫామ్ టు ఫామే డెవలప్ చేశాను. అంటే చాలామంది లైక్ మన ఫామ్లో పుట్టిన దూడల్ని సాకరు అనమాట. సో మేము దూడల్ని సాకాము, అవే రొటేషన్ అయ్యాయండి మా ఫామ్లో. సో ఒక రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే డైరీ రంగం ఎందుకు వెనుకబడుతుంది, మనం ప్రతిసారి గుజరాత్, హర్యానాకి ఎందుకు వెళ్తున్నాము, అక్కడ బ్రీడ్ డెవలప్ చేస్తున్నారనే. కాబట్టి సో మేము ఆ కాన్సెప్ట్తో బ్రీడ్ డెవలప్ చేసి ఆ బ్రీడ్ మా దాంట్లోనే పెట్టుకున్నామండి. ఇక్కడే యూటిలైజ్ చేసుకున్నాం. మీరు కావాలంటే చూడొచ్చు, మా దగ్గర చిన్న పిల్లప్పటి నుంచి పెంచుతూనే ఉన్నాము. సో ఓవరాల్గా ఇప్పుడు మనకు ఎన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ ప్రొవైడ్ చేస్తున్నారు? మాకు ఇక్కడ 140 లీటర్స్ అవుతున్నాయండి ప్రజెంట్. డైలీ 140 లీటర్స్. సో నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా మీరు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే ఆలోచనలు ఏమన్నా ఉన్నారు? అంటే నా మోటో ఏం లేదండి. ఇప్పుడు ఒక యూనిట్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందనే ఉద్దేశము. సో మేబీ ఫర్దర్గా డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాం. మేబీ గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ వచ్చి డైరీ ఫామ్లో. ఇప్పుడున్న యూనిట్ మీ ఓన్ ల్యాండా లేదంటే? ఇది లీజ్కి తీసుకున్నామండి. లీజ్. సో ఫర్దర్ మీరు చేసేదంతా ఓన్గా ఏదైనా చేస్తే మీకు బాగుంటుంది, గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఏమన్నా? అవునండి, అది అంటే నాకనే కాదు ప్రతి ఒక్క అంటే ఈ పాలరంగంలో ఉన్న రైతుకి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఒక సబ్సిడీ ప్రొవైడ్ చేస్తే మన అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా లైక్ గుజరాత్ని బీట్ చేయగలిగిన ఆంటర్ప్రీనర్స్ వస్తున్నారండి. సో మనకు కూడా కొత్త రకమైన గడ్డి గ్రాసాలు వస్తున్నాయి, మనకు కూడా ల్యాండ్ ఫర్టైల్ అవుతూ ఉంది. సో కొంచెం గవర్నమెంట్ దీని గురించి ఆలోచిస్తే ఫర్దర్గా డెవలప్మెంట్ అవ్వచ్చండి. మనది కూడా ఒక గుజరాత్, ఒక హర్యానా అవ్వచ్చండి నెక్స్ట్. ఓకే. ఒక కౌ మీరు తీసుకుంటే మీ దగ్గర ఎన్నేళ్ళు అది వర్క్ చేయగలుగుతుంది, మీకు ఎన్నేళ్ళు అది మిల్క్ ప్రొవైడ్ చేయగలుగుతుంది, దాని తర్వాత మీరు దాన్ని ఏం చేస్తారు? సార్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక కౌ యావరేజ్గా ఒక 14 years మన దగ్గర బతుకుతుంది సార్. ఇప్పుడు మేము పెట్టి ఒక 2 years అయ్యింది. సో అవి మాకు జనరేషన్ ఇస్తూనే ఉన్నాయి, పిల్లల్ని ఇస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇప్పుడు మన దగ్గర ఉన్న కౌస్ అన్ని సెకండ్ లాక్టేషన్లో ఉన్నాయి. సో ఇది సెకండ్ సెట్ ఆఫ్ దూడలు. ఇవి ఫస్ట్ సెట్ ఆఫ్ దూడలు అయిపోయినాయి. సో ఇవి సెకండ్ సెట్ ఆఫ్ దూడలు ఉన్నాయి. సో అలా అది ఒక ఈతలో 7 ఈతలు ఇవ్వగలదండి.
సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కమింగ్ డేస్ అది నెలలు మీ దగ్గరే ఉంటుంది కానీ మా దగ్గరే ఉంటుందండి. మేము నెక్స్ట్ మీరు అనేది అంటే అమ్మడం అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఎందుకంటే మా ఫామ్కి మాకు అలవాటు అయిపోయింది. సో ఇంకా మేము అదే అమ్మదలసి అయితే లేదండి. సో ఫర్ ఇప్పుడు జనరేషన్కి మీరు ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మేడం? మీరు బీయింగ్ ఏ ఒక డాక్టర్ అయ్యింది కూడా మీరు ఇట్లా హెల్దీ వర్క్ చేయాలా, సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారని అనుకుంటున్నా. మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అది సరే, ఇప్పుడు జాబ్స్ క్రియేట్ చేసే ఎన్విరాన్మెంట్ని మీరు సెక్యూర్ చేయండి. అంటే వేరే రాష్ట్రాలకు పోయి పనిచేసే దానికన్నా మన దగ్గర అనుకుంటున్నా. మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అది సరే, ఇప్పుడు జాబ్స్ క్రియేట్ చేసే ఎన్విరాన్మెంట్ని మీరు సెక్యూర్ చేయండి. అంటే వేరే రాష్ట్రాలకు పోయి పనిచేసే దానికన్నా మన దగ్గర ఉన్న ఎబిలిటీస్ చూడండి. ఇప్పుడు నాది చూసుకుంటే ఒక చిన్న స్మాల్ డైరీ యూనిట్, అలా ప్రొడక్షన్ ఆఫ్ ద అగ్రికల్చర్ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఇంత హై ఇన్ఫ్లేషన్ ఉండదు కదండి సొసైటీలో. ఇప్పుడు ఒక కూరగాయలు కొనాలంటే కేజీ టమోటా 50 రూపాయలు ఎందుకు వస్తుందండి? అదే ప్రతి ఒక్కరు ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన సొసైటీకి యాడప్ అవుతుంది కదా, అడిషనల్ వాల్యూ అవుతుంది కదా. యా, అంటే మీరు చేస్తున్నది ఒక ఇన్కమ్ సోర్స్ అనే కాకుండా ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఉద్దేశంలో కూడా చేస్తున్నారు. ఇది అనంత జిల్లాలో ఒక డైరీ ఫామ్ రన్ చేస్తున్న డాక్టర్ గారి పరిస్థితి. కెమెరామెన్ కమల్తో జయప్రకాష్, అనంతపూర్.